తెలంగాణలో పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ పిటిషన్లపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్ను ఆదేశించింది. ఏళ్ల తరబడి పిటిషన్లను పెండింగ్లో పెట్టడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. తాజా తీర్పుతో స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ఏళ్ల తరబడి ఫిరాయింపు పిటిషన్పై నిర్ణయం తీసుకోకుండా పెండింగ్లో పెట్టడం సరికాదని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మహిస్ ధర్మాసనం తీర్పు వెలువరించింది. న్యాయస్థానమే వేటు వేయాలని పిటిషనర్ల విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. 2023 నవంబర్లో తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజులకే బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పోచారం శ్రీనివాసరెడ్డి, అరకపుడి గాంధీ, కాల యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్ స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. వీరితో పాటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు గతంలో మొత్తం 9 సార్లు విచారణ చేపట్టింది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మహిన్ ధర్మాసనం ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత ఏప్రిల్ 3న తీర్పును రిజర్వ్ చేసింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని స్పీకర్ను కోరడమే ఈ పిటిషన్ల ప్రధాన ఉద్దేశం. స్పీకర్ ఈ అంశంపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారని పిటిషనర్లు ఆరోపించారు. కేసులో ప్రతివాదులుగా అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను చేర్చారు. ఈ మేరకు ఇరుపక్షాల వాదనల అనంతరం నేడు సుప్రీం ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై 3 నెలల్లోగా అంటే అక్టోబర్ 31లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు డెడ్ లైన్ విధించింది. దీంతో అసెంబ్లీ స్పీకర్ ఏ రకమైన చర్యలు తీసుకుంటారనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.